క్షీరసాగర మథన కాలంలో కూడా ఆ అమృతమును దేవదానములు యుద్ధము చేసినప్పుడు, అసురులు దేవతలను ఓడించినప్పుడు దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి, స్వామి అసురులు మమ్మల్ని బాధిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారని చెప్పుకోగా, మీరు క్షీరసాగర మథనము చేయండి, సమస్త ఔషధములు తెచ్చేసి ఆ క్షీరసాగరంలో వేసేసి మందర పర్వతమును కవముగా చేసుకొని ఆదిశేషుని త్రాడుగా చేసుకొని ఒక పక్క మీరు ఒక పక్క వాళ్ళు పెట్టుకొని అది మథించినప్పుడు అమృతం పుడుతుంది. ఆ అమృతము మీరు స్వీకరించండి, అసురులను జయించే దివ్యత్వము ప్రాప్తిస్తుందని శ్రీ మహావిష్ణువు దేవతలు చెప్పగా, ఆ దేవతలకు చెప్పగా, ఆ దేవతలు ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందు ప్రథమంలో విషము పుట్టింది. ఆ విషము ఆలాహలము, ఆ విషమంతా కూడా లోకాలను దహించే సమయంలో అందరూ ఆ పరమేశ్వరుని ప్రార్థించగా ఆలాహలమును ఆ విషమంతా నేరుడు పండుగ చేసుకొని మృంగినాడు. ఆ కడుపులకు పోతుంటే సమస్త భువనములు సమస్త లోకాలన్నీ కూడా ఆ భవుని బొజ్జలో ఉన్నాయి. ఆ సమస్త లోకాలు భస్మమైపోతాయని చెప్పి పార్వతీమాత పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ విషము కంఠంలో నుంచేసి కడుపులోకి పోతుండగా గట్టిగా పట్టుకుంది. అమ్మ, లోకాలు దహింపబడతాయని ఆ కుతిక దగ్గర గట్టిగా పట్టుకోగానే అక్కడే కమిలిపోయి నల్లగా ఇంకిపోయింది ఆ విషమంతా కూడా. ఆ నీలకంఠుడుగా భాషిస్తున్నాడు శివునికి. ఇక్కడ నేరేడు పండులాగా నల్లగా ఉంటుంది. అందుకోసమే ఆనాడు వరం ఇచ్చినాడు శివుడు. దేవతా సమూహమంతా కూడా ఆ విషజ్వాలల నుండి లోకాలను రక్షించినాడు. ఆ క్షీరసాగర మథనము కూడా ఆ రోజే పుట్టింది. మళ్ళా ప్రయత్నం చేసినారు. అమృతము సమస్త 14 లక్ష్మీమాత, ధన్వంతరి, అమృత కలశము, అప్సరసలు, కామధేనువు, కల్పవృక్షము, ఉత్రైశ్రవము మున్నగు అందరూ కూడా పుట్టుకుంటూ వచ్చేసినారు. ఏనాడు? ఈ శివరాత్రి రోజు అందరూ పుట్టినారు. అందుకోసమే ఆ శివరాత్రి రోజు అందరూ కూడా దేవతలంతా సంతసించి లోకాలను కాపాడినాడు ఆ పరమేశ్వరుడు. ఆ విషమునంతా తొలగించినాడు, లోకాలను భస్మీపటలమయ్యే సమయంలో కాపాడినాడు. కావున దేవతా సమూహంతో మేలుకొని ఆ రోజు శివరాత్రి రోజు ఆ శివుని భజించినారు. ఆ శివుడు సంతసించి ఎవరైతే ఈ శివరాత్రి రోజున మేలుకొని నన్ను భజిస్తారో వారికి విషజ్వాలలు ఏమి పని చేయకుండునుగాక, విషము తాగినా సరే వాళ్ళు మృత్యుంజయులు అవుతారు. ఈ శివరాత్రి రోజు పొరపాటున మేలుకొని ఆ శివుని భజించినటువంటి వారికి పొరపాటు వల్ల, ఆవేశం వల్ల విషము త్రాగినా అది అమృతమే అవుతుందని పరమేశ్వరుడే వరమిచ్చినాడు. అవునా, పాము కాటు చేత కానీ ఇంకా క్రిమికీటకాదుల చేత కానీ అన్నీ ఏ కాటేసినా అవి ఏం చేసినా ఆ విషజ్వాల నుండి బయటపడుతారు అని శివుడే వరమిచ్చినాడు. ఈ శివరాత్రి రోజు ఎవరైతే మేలుకొని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారో, శివలింగమునకు అభిషేకము చేసుకొని శివనామ సంకీర్తన చేస్తున్న పుణ్యపురుషులు నన్ను చేరుతారు, కైవల్యాన్ని పొందుదురుగాక అని శివుడు వరమిచ్చిన రోజు ఈ శివరాత్రి రోజున.